ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా చిక్కుల్లో పడ్డాడు. అభ్యంతరకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచి సొంత బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. అసలేం జరిగిందంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలైన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ లో పర్యాటక ఇంగ్లాండ్ ను ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా 5 మ్యాచ్ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. అయితే తొలి రోజు పెర్త్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. ఎక్స్ట్రా బౌన్స్ తో పేసర్లు బ్యాటర్లను తిప్పలు పెట్టారు. ఈ క్రమంలో ఆట మొదలైన రోజే ఏకంగా 19 వికెట్లు కూలాయి. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ 7 వికెట్లతో చెలరేగగా ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ 5 వికెట్లతో సత్తా చాటారు. ఈ నేపథ్యంలో పెర్త్ వికెట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సైతం పెర్త్ పిచ్ పై స్పందిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. తొలి రోజే 19 వికెట్లు పడ్డాయి. 20 మందికి దెబ్బలు తగిలాయి. అదొక గొప్ప వికెట్. నిజంగానే ఎవరైనా ఈ మాట అంటారా చెప్పండి? నా కెరీర్లో స్టీవ్ స్మిత్ వంటి టాప్ క్లాస్ బ్యాటర్ ను ఇంకొకరిని చూడలేదు. కానీ అతడు కూడా ఈ పిచ్ పై రన్స్ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. తనను తాను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. అతడి మోచేతికి బంతి తగిలింది. బ్యాట్ ను ఆడించడమే పెద్ద టాస్క్ లా మారిపోయింది. అందుకే పెర్త్ లో తొలి రోజు ఆట నా దృష్టిలో పెద్ద చెత్త లాంటిది. ఇది చెప్పడానికి నేనేమి భయపడను. గతేడాదికి ఇప్పటికీ ఈ పిచ్ లో ఏమీ మారలేదు అని ఖవాజా వ్యాఖ్యానించాడు. ఓవైపు ఐసీసీ నుంచి పెర్త్ పిచ్ కు చాలా బాగుంది అనే ప్రశంస రాగా ఖవాజా మాత్రం ఇలా మాట్లాడటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఖవాజా వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా ఫైర్ అయినట్లు తెలుస్తోంది. పెర్త్ పిచ్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను వివరణ ఇవ్వాల్సిందిగా అతడికి నోటీస్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఖవాజా వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న బోర్డు కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆసీస్ ఇంగ్లాండ్ మధ్య బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 4-8 మధ్య రెండో టెస్ట్ కు ముహూర్తం ఖరారైంది.